మరి నాయకులందరూ కూడా బయటికి రావాలి. ఇంకొకటి మనం కూడా రాస్తుండే గతంలో ఏంటంటే చాలా మంది నియోజకవర్గాల వారీగా కూడా ఏ నాయకులు ఎట్లున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు ఒక ముచ్చట జరిగింది. ఏంటంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉన్నది, నేనున్నా వరంగల్ అని అనుకుందాం. నేను వరంగల్ నియోజకవర్గానికి నాకు పట్టున్నది, ఎక్కడెక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఇంట్లో ఎవరున్నారు ఏందనేది నాకు మొత్తం తెలుసు. కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది, నేను వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడవచ్చు, చేయవచ్చు, నాకు ఆ ర్యాపో ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ గెలవాలి అంటే ఒక ఏరియాలో గెలిపేయాలంటే నాతోనవుతుంది. నన్ను కాకుండా నేను అక్కడ పోయి అది గెలిపిస్తే నా అకౌంట్లో పడుతుంది, అరే ఈ మనిషి ఆడికి పోవద్దు అని చెప్పి బీఆర్ఎస్లో ఉన్న నాయకులే ఏం చేస్తా ఉన్నారు, నేను అక్కడ ఓనియకుండా పెద్ద కొంచెం పైన వాళ్ళతో మాట్లాడి ఈయన కాదు ఈయన వేరే ఏరియాకి పంపించండి, అక్కడికి వేరే వాళ్ళని పంపిద్దామని చెప్పి ఉన్న సీట్లను కూడా పోగొట్టుకున్నది. ఇది బీఆర్ఎస్లో ఉన్న నాయకులు చేతులారా చేసుకున్న ముచ్చట. ఇట్లాంటి లంగ రాజకీయాలన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ వరకు కూడా ఈ ముచ్చట్లన్నీ పోతలేవని చెప్పి కూడా చెప్పడం జరిగినది.